దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా హను రాఘవపూడి తీసిన సినిమా సీతారామం. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2022 ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ వర్షం కురిపించింది. పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయ్యి 100 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం క్లైమాక్స్లో హీరో రామ్ పాత్ర చనిపోయినట్టు చూపించారు. అది ఆడియన్స్ని ఎమోషన్కి గురి చేసింది. రామ్, సీత కలిస్తే బాగుండేదని ఫీల్ అయ్యారు. అందుకే నిర్మాత అశ్విన్ దత్ సీతారామంకి 2కి ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. సీతారామం కథ అంతా కూడా 1985లో జరుగుతుంది. 1985లో జరుగుతున్నా కూడా దాని గతం మాత్రం 1965 నేపథ్యంలోనే ఉంటుంది. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ రామ్ దుల్కర్ సల్మాన్ తన ఒక అనాథ టెర్రరిస్టులు వేసిన ఓ పథకాన్ని అడ్డుకొని రియల్ హీరో అవుతాడు. రామ్ అనాథ అని తెలియడంతో అతనికి దేశం నలువైపుల నుంచి తామున్నామంటూ ఉత్తరాలు వస్తాయి. ఇందులో సీతా మహాలక్ష్మి పేరిట కొన్ని ఉత్తరాలు వస్తాయి. రామ్, సీతల ప్రేమ అలా మొదలవుతుంది. అయితే ఈ వీరు విడిపోవడానికి గల కారణాలేంటి? సీత కోసం రామ్ చివరిగా రాసిన ఉత్తరం ఏంటి? ఆ ఉత్తరాన్ని పాకిస్తాన్ ఆర్మీ అధికారిక తరిక్ సచిన్ కేద్కర్ తన మనవరాలి ఆఫ్రికన్ రష్మిక మందన్కు ఎందుకు ఇస్తాడు? దాన్ని సీతా మహాలక్ష్మి వద్దకు చేర్చే బాధ్యత, రుణం ఆఫ్రికన్ మీద ఎందుకు వచ్చింది? ఈ కథను విష్ణు శర్మ పాత్ర ఏంటి? చివరకు రామ్ రాసిన ఉత్తరం సీతకు చేరిందా? ఆ ఉత్తరంలో ఏముంది అనేది కథ. ఇక సినిమా చివర్లో లెటర్ సీతకు చేరడం, రామ్ చనిపోవడానికి అందులో ఉండటంతో ఎమోషన్గా సినిమా ముగుస్తుంది. కానీ సీక్వెల్లో రామ్ పాత్ర బ్రతికే ఉన్నట్టు చూపిస్తారని సమాచారం. హను రాఘవపూడి కూడా మొదట్లో ఈ సినిమా సీక్వెల్ ఉండదని చెప్పాడు. కానీ ఈ సినిమా మీద ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమకు ఇప్పుడు ఆయన కూడా సీతారామం 2 తీయాలని ఫిక్స్ అయ్యాడట. పాకిస్తాన్ జైల్లో రామ్ ఇంకా బ్రతికే ఉన్నట్టు చూపిస్తారని సమాచారం. ప్రస్తుతం హను రాఘవపూడి ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయ్యాక సీతారామం 2 స్టార్ట్ చేస్తారని సమాచారం. రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతం చేశాడు. ఆ క్యారెక్టర్కు దుల్కర్ ఎందుకు తీసుకున్నారో సినిమా చూస్తే అర్థమవుతుంది. రామ్ క్యారెక్టర్లో నిజాయితీ, దేశభక్తి, ప్రేమ, మంచితనం అన్నీ కూడా దుల్కర్ మొహంలోనే కనిపిస్తాయి. ఈ పాత్రను ఎంతో స్వచ్ఛంగా పోషించినట్టు అనిపిస్తుంది. ఇక సీత పాత్రలో మృణాల్ ఠాగూర్ అందరినీ మెప్పిస్తుంది. ఆమె పాత్రలో వేరియేషన్స్ అందరికీ నచ్చేస్తుంది. ఇక ఆఫ్రికన్గా రష్మిక మొదట్లో సీరియస్గా అనిపించినా చివర్లో మాత్రం ఎమోషనల్గా సాగుతుంది. విష్ణు శర్మగా సుమంత్ ఆకట్టుకుంటాడు. సచిన్ కేద్కర్, వెన్నెల కిషోర్, శత్రు, తరుణ్, భాస్కర్, మురళీ శర్మ అందరూ కూడా మెప్పించారు. ఈ పాత్రలు కూడా సీక్వెల్లో కొనసాగుతాయని సమాచారం. హను రాఘవపూడి సినిమాలు ఆ ఫ్రేమింగ్, కథనాలకు అందరినీ మెప్పిస్తాయి. ఆయన తీసిన ప్రతి చిత్రం ఓ వర్గానికి మాత్రం మెప్పిస్తుంది. ఆయన సినిమాల్లో పాటలు కూడా అద్భుతంగా అనిపిస్తాయి. వినడానికే కాదు, చూడటానికి ఎంతో హృదయంగా మలిచేస్తాడు. అలాంటి హను రాఘవపూడి నుంచి వచ్చిన సీతారామం కూడా అలాంటి మ్యాజిక్కే చేస్తుంది. ఇక ఇందులో దేశభక్తి, స్వచ్ఛమైన ప్రేమను చూపించాడు. యుద్ధంతో రాసిన ప్రేమ కథ అంటూనే ఈ సినిమాపై అందరి దృష్టి పడేలా చేశాడు. ఇప్పుడు సీక్వెల్కి కూడా అదే స్థాయిలో తీయబోతున్నట్లు సమాచారం. పాకిస్తాన్ జైల్లో రామ్ పడే కష్టాలు, అతన్ని బయటకు తీసుకురావడానికి సీత చేసే ప్రయత్నాలు అన్నీ ఎమోషనల్గా చూస్తారని తెలుస్తుంది. ఇక సీతారామం సినిమా విజయంలో పాటలు కూడా కీలక పాత్రలు పోషించాయి. ఇప్పుడు సీక్వెల్లో అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. నిర్మాత అశ్విన్ దత్ సీతారామం 2ని భారీ స్థాయిలో 100 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో అన్ని భాషల నటీనటులు ఉంటారని తెలుస్తుంది. అన్నీ కుదిరితే 2026 చివర్లో సీతారామం 2 స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ సమాచారం. మరి ఆడియన్స్ కోరుకున్న విధంగా ఈ చిత్రాన్ని సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.